ఈరోజు కథ అవివేకం. ఒకరోజు ఒక అడవిలో ఒక చీమ పరుగెడుతూ ఉండగా దానికి ఒక ఎలుక ఎదురు వస్తుంది. అప్పుడు ఎలుక చీమని, చీమా చీమా ఎందుకు పరుగెడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు చీమ, నేను అడవిలో నాకంటే పెద్ద జంతువుని చూశాను, అది నన్ను తినేస్తోంది అన్న భయంతో పరుగు పెడుతున్నాను అని ఎలుకతో చెప్తుంది. అప్పుడు ఎలుక, వామ్మో, పెద్ద జంతువా, అయితే అది నన్ను కూడా తినేస్తుంది అని భయంతో ఎలుక కూడా చీమతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అప్పుడు అడవిలో పరిగెడుతున్న చీమ, ఎలుకకు ఒక కుందేలు ఎదురు పడుతుంది. అప్పుడు కుందేలు ఎలుక, చీమలన్నీ ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా చీమ, ఎలుక, మేము అడవిలో మాకంటే పెద్ద జంతువుని చూసాము, అది మమ్మల్ని తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతున్నాము అని అంటాయి. అమ్మో, పెద్ద జంతువా, అయితే అది నన్ను కూడా తినేస్తోంది అన్న భయంతో కుందేలు కూడా చీమ, ఎలుకలతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అప్పుడు వాటికి ఒక నక్క ఎదురు పడుతుంది. అప్పుడు నక్క వాటిని ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా అవి, మేము అడవిలో మా కంటే పెద్ద జంతువుని చూసాము, అది మమ్మల్ని తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతూ ఉన్నాము అని సమాధానం చెబుతాయి. దానికి నక్క, అమ్మో, పెద్ద జంతువే, అయితే అది నన్ను కూడా తినేస్తుంది అన్న భయంతో నక్క కూడా చీమ, ఎలుక, కుందేలుతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అయితే కొంచెం దూరం పరుగెత్తిన తర్వాత నక్కకి చాలా అలసట వస్తుంది. అప్పుడు నక్క, అమ్మో, నేను ఇంకా పరుగెత్తలేను, నా వల్ల కాదు అని, అయినా నాకన్నా పెద్ద జంతువు ఏంటది అని చీమ, ఎలుక, కుందేలుని ప్రశ్నిస్తోంది నక్క. అప్పుడు కుందేలు, ఏమో, నాకేం తెలుసు, ఎలుక నాకన్నా పెద్ద జంతువు అంటే అది నన్ను తినేస్తుంది ఏమో అన్న భయంతో పరిగెడుతున్నాను. అప్పుడు నక్క ఎలుకను కూడా అడుగుతుంది. అప్పుడు ఎలుక, ఏమో, నాకేం తెలుసు, చీమ నాకన్నా పెద్ద జంతువు కనిపించిందని చెప్పడంతో నేను కూడా చీమతో కలిసి పరుగెడుతూ ఉన్నాను అని చెప్తుంది ఎలుక. అప్పుడు నక్క చీమని అడుగుతుంది, హా, నాకన్నా పెద్ద జంతువు అయిన గండు చీమను నేను ఆ అడవిలో చూశాను, అది నన్ను తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతూ ఉన్నాను అంటుంది చీమ. ఏంటి, గండు చీమ మమ్మల్ని తినేస్తోందా అంటూ చీమని ప్రశ్నిస్తారు ఎలుక, కుందేలు, నక్క. అప్పుడు చీమ, నాకన్నా పెద్ద జంతువు నన్ను తినేస్తుంది అన్నాను, కానీ మీ కన్నా పెద్ద జంతువు మిమ్మల్ని తినేస్తుంది అని నేను చెప్పానా అని అడుగుతుంది చీమ కుందేలు, ఎలుక, నక్కలని. అప్పుడు కుందేలు, ఎలుక, నక్క మోహం చూసుకొని చీమని నమ్మి ఇంత దూరం పరిగెత్తినందుకు చాలా బాధపడతాయి. నీతి: చూడండి పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఇతరులు ఎందుకు భయపడుతున్నారు అని తెలియకుండా మనం కూడా భయపడడం అనేది అవివేకం అని తెలుసుకున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.